నిగ్రహం మేనేజ్మెంట్. సాయంత్రం దశరథుడు పిలిచి, రామ, పొద్దున్నే నీకు పట్టాభిషేకం, వశిష్ఠుడిని వివరాలడిగి రాత్రికి ఉపవాసముండి పొద్దున్నే తయారై తెల్లటి పట్టు బట్టలు కట్టుకుని రానాయనా అన్నాడు. రాముడు సరే అన్నాడు. తెల్లవారక ముందే దశరథుడి కార్యాలయంలోని మంత్రుల్లో ఒకడైన సుమంత్రుడు వెళ్ళి నాన్న రమ్మంటున్నారు అని పిలిచాడు. తీరా వస్తే కైకేయి మందిరంలో దశరథుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఏమమ్మా, ఏమైంది అని అడిగాడు రాముడు. ఏముంది నాయన, భరతుడికి పట్టాభిషేకం, నీకు 14 ఏళ్ళు అరణ్యవాసం, ఆ మాట చెప్పలేక సతమతమవుతున్నాడు అని చెబుతుంది. అయ్యో తల్లి, నువ్వు చెబితే ఒకటి, నాన్న చెబితే ఒకటే, అలాగే వెళతాను తల్లి అన్నాడు. నిన్న సాయంత్రం పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో అది రద్దయినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏం తమాషాగా ఉందా? నాన్నను గృహ నిర్బంధంలో ఉంచి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను, నా కత్తికి ఈరోజు ఎవరు అడ్డొస్తారో చూస్తా అని లక్ష్మణుడు కత్తి తీస్తే, బాబు ఇదంతా దైవఘటన అని రాముడు నిగ్రహిస్తాడు.